Hi everyone, welcome back to another session in Terraform. సో లాస్ట్ వీడియోలో మనం వచ్చేసి టెరాఫామ్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, రెఫరెన్స్ అట్రిబ్యూట్స్ని ఎలా రెఫర్ చేయాలి, అండ్ రిసోర్స్ డిపెండెన్సీస్ అంటే ఏంటి, అండ్ అవుట్పుట్ వాల్యూస్ని ఎలా ప్రింట్ చేయాలి, అండ్ ఫర్ ఈచ్ గురించి డైనమిక్ బ్లాక్స్ గురించి చూసాము, అండ్ టెరాఫామ్ ఫంక్షన్స్ ఎక్స్ప్లోర్ చేయమని చెప్పా. అండ్ ప్యారలిజం అంటే ఏంటి, ప్యారలిజంని ఇన్కేస్ మనకు ఎన్ని రిసోర్సెస్ ప్యారలల్గా క్రియేట్ కావాలో ఎలా పాస్ చేయాలో చూసాము. అండ్ కపుల్ ఆఫ్ ది టెరాఫామ్ కమాండ్స్ లైక్ టెరాఫామ్ వ్యాలిడేట్ కానీ టెరాఫామ్ కన్సోల్ కానీ చూసాం కదా. ఒకసారి ఆ కమాండ్స్ అన్నిటిని మనం మైండ్ మ్యాప్లో నోట్ చేసుకుందాం. ఓకే, టెరాఫామ్ వ్యాలిడేట్. సో టెరాఫామ్ వ్యాలిడేట్ కమాండ్ ఏం చేస్తుంటే ఇట్ విల్ చెక్ ది config files, tf config files in the directory and validates us whether the config files are syntactically valid and internal constraints గా ఉందో లేదో చెక్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం టెరాఫామ్ ఇట్ విల్ గివ్ ది ఇంటరాక్టివ్ కన్సోల్ టు ఎవాల్యుయేట్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఎక్స్ప్రెషన్స్ ఏమంటే జస్ట్ మనం చెక్ చేసుకోవడానికి ఇట్ విల్ యూజ్ అనమాట. ఓకే, అండ్ దట్ వీ హ్యావ్ డిస్కస్ ఇన్ ది లాస్ట్ వీడియో. సో ఇవాళ టాపిక్స్ వచ్చేసి వాట్ ఈస్ టెరాఫామ్ స్టేట్, డిజైర్ స్టేట్కి వర్సెస్ కరెంట్ స్టేట్ అంటే ఏంటి, ఇంపార్టెన్స్ బిహేవియర్ అంటే ఏంటి, లోకల్ స్టేట్ వర్సెస్ రిమోట్ స్టేట్ ఏంటి, అండ్ రిమోట్ స్టేట్ని మనం S3 బ్యాక్ఎండ్గా ఎలా కాన్ఫిగర్ చేయాలి, అండ్ స్టేట్ ఫైల్ లాకింగ్ అండ్ అన్లాకింగ్ చూద్దాం, అండ్ ఫ్యూ మోర్ టెరాఫామ్ స్టేట్ కమాండ్స్ చూద్దాం. సో టెరాఫామ్ స్టేట్లో మనకు మల్టిపుల్ కమాండ్స్ ఉన్నాయి, వాటిని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్. టెరాఫామ్ స్టేట్. సో టెరాఫామ్ స్టేట్ వచ్చేసి లెట్స్ సపోజ్, సో మనం లాస్ట్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసాం కదా. లెట్స్ సపోజ్ మీరు AWSలో ఒక ఇన్స్టాన్స్ని ఒక S3 బకెట్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, సో దానికోసం ఫస్ట్ మీరు ఏం చేయాలి, దానికి రిలవెంట్ రిసోర్స్ బ్లాక్స్ని కాపీ చేసుకోవాలి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తే మీరు రిసోర్స్ AWS ఇన్స్టాన్స్ ఉంది కదా, వెబ్1 వచ్చేసి, సో ఈ బ్లాక్ వచ్చేసి నాకు ఒక VM క్రియేట్ చేస్తుంది, ఈ S3 బ్లాక్ వచ్చేసి ఒక S3 బకెట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ రాసాక నేను ఫస్ట్ వచ్చేసి టెరాఫామ్ ఇనిట్ అనే కమాండ్ యూజ్ చేస్తాను. సో టెరాఫామ్ ఇనిట్ ఏం చేస్తుందంటే మన కాన్ఫిగరేషన్లో ఉన్న ప్రొవైడర్ ఏదైతే రిక్వైర్ కావాలో సో ఆ ప్రొవైడర్ యొక్క ప్లగ్గిన్ని డౌన్లోడ్ చేస్తుంది అనమాట, డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తుంది. నెక్స్ట్ టెరాఫామ్ ఇనిట్ అయిన తర్వాత నేను టెరాఫామ్ ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను. టెరాఫామ్ విల్ డిస్ప్లే వాట్ ఆర్ ది రిసోర్సెస్ గోయింగ్ టు బి క్రియేటెడ్. ఓకే, నెక్స్ట్ టెరాఫామ్ ప్లాన్ అయిన తర్వాత నేను టెరాఫామ్ ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను. సో టెరాఫామ్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నాకు ఏవైతే డిఫైన్ చేశానో నా కాన్ఫిగరేషన్ ఫైల్లో ఆ రిసోర్సెస్ అనేది నాకు AWS ఇన్ఫ్రాస్ట్రక్చర్లో క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, ఫైన్. అగైన్ నేను టెరాఫామ్ అప్లై అనేది మళ్ళీ కమాండ్ అనేది మళ్ళీ రీరన్ చేశాను అనమాట, ఎగ్జిక్యూట్ చేశాను. నౌ విల్ ఇట్ క్రియేట్ ద రిసోర్సెస్ అగైన్ ఆర్ ఇట్ వోంట్? సో మళ్ళీ ఆ రిసోర్సెస్ అనేది క్రియేట్ చేస్తుందా, క్రియేట్ చేయదా? సో టెల్ మీ. సో బేసికలీ టెరాఫామ్ ఇట్ వోంట్ క్రియేట్ ద రిసోర్సెస్ అగైన్. సో మళ్ళీ ఆ రిసోర్సెస్ని క్రియేట్ చేయదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ రిసోర్సెస్ అనేది క్రియేట్ చేసింది కాబట్టి. సో టెరాఫామ్కి ఎలా తెలుసు ఆల్రెడీ ఆ రిసోర్సెస్ని క్రియేట్ చేశానా, క్రియేట్ చేయలేదా, అది ఎక్కడ చెక్ చేస్తుంది, దాన్ని స్టేట్ ఫైల్లో స్టోర్ చేస్తాం అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ అంతా టెరాఫామ్ స్టేట్ ఫైల్లో స్టోర్ అయి ఉంటుంది. సో టెరాఫామ్ స్టేట్ ఫైల్లో ఏముంటుందంటే మనం క్రియేట్ చేసిన టెరాఫామ్ క్రియేట్ చేసిన రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అంతా TF స్టేట్ ఫైల్లో స్టోర్ చేస్తాం. ఓకే, సో TF స్టేట్ ఫైల్లో స్టోర్ చేస్తాం. వెన్ ఎవర్ యూ డూ ద టెరాఫామ్ అప్లై, సో ఇట్ విల్ క్రియేట్ దీస్ 2 రిసోర్సెస్ అండ్ దెన్ ఈ రిసోర్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది టెరాఫామ్ స్టేట్ ఫైల్లో ఉంటుంది. ఓకే, అండ్ మళ్ళీ మనకు డిజైర్ స్టేట్, కరెంట్ స్టేట్ అని 2 టర్మినాలజీస్ వస్తుంటాయి అన్నమాట. డిజైర్ స్టేట్ అంటే సో ఇక్కడ మనం టెరాఫామ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్లో రాస్తాం కదా, సో దీన్ని వచ్చేసి ఇది నాకు కావాల్సిన స్టేట్, నాకు ఒక VM కావాలి, ఒక బకెట్ కావాలనేది ఇది నా డిజైర్ స్టేట్ అనమాట. నాకు బై ది ఎండ్ ఏం కావాలంటే ఈ స్టేట్ అనేది నాకు AWS ఎన్విరాన్మెంట్లో ఉండాలి. ఓకే, కరెంట్ స్టేట్ అంటే
కరెంట్‌గా ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఇదుంది. సో, ఏడబ్ల్యూఎస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఇప్పుడు ఒక వీఎం ఉంది. ఒక బకెట్ ఉంది. ఇది కరెంట్ స్టేట్ అవుతుందనమాట. సో, ఈ కరెంట్ స్టేట్ ఇన్ఫర్మేషన్ అంతా మనకు టీఎఫ్ స్టేట్ ఫైల్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకే. ఫైన్. సో, అగైన్ మీరు టెరాఫార్మ్ అప్లైని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫస్ట్ టెరాఫార్మ్ ఏం చేస్తుందంటే కరెంట్ స్టేట్, డిజైర్డ్ స్టేట్ చెక్ చేస్తుంది. డిజైర్డ్ స్టేట్‌లో కావాల్సింది ఏంటి? వెబ్ 1, బకెట్ 1. కరెంట్ స్టేట్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ కరెంట్ స్టేట్‌లో వెబ్ 1, బకెట్ 1కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ 2 స్టేట్స్ అనేది ఈక్వల్‌గా ఉన్నాయి. సో, ఇట్ వోంట్ చేంజ్ ఎనీథింగ్ అనమాట. సో, టెరాఫార్మ్ అప్లై చేసినప్పుడు టెరాఫార్మ్ విత్ ఫస్ట్ చెక్ ది స్టేట్ ఫైల్. ఓకే. డిజైర్ స్టేట్‌లో ఉన్నది, కరెంట్ స్టేట్‌లో ఉన్నది ఈక్వల్‌గా ఉందా లేదా? ఐ మీన్ 2 సేమ్ స్టేట్‌లో ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది. ఒకవేళ సేమ్ స్టేట్‌లో గనుక ఉంటే ఇట్ వోంట్ డూ ఎనీ చేంజెస్ అనమాట. ఓకే. సో, దాన్నే డిజైర్ స్టేట్, కరెంట్ స్టేట్ అనమాట. సో, అగైన్ లెట్స్ సపోజ్ మీరు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వీఎంని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే. మీ రిక్వైర్మెంట్ వచ్చేసి ఇంకొక వీఎం క్రియేట్ చేయమని చెప్పారు. సో, మీరు ఏం చేశారంటే అగైన్ మీరు ఒక బ్లాక్ రాశారు. ఎక్స్ట్రా రిసోర్స్ బ్లాక్ అనేది యాడ్ చేశారనమాట మీ టెరాఫార్మ్ స్టేట్ ఫైల్‌లో. ఓకే. ఓకే. సేమ్ ఈ 2 వచ్చేసి మీరే అనమాట. అండ్ డిజైర్ స్టేట్. సో, ఇది వచ్చేసి నా డిజైర్ స్టేట్. ఓకే. డిజైర్ స్టేట్ నేనేమంటున్నా ఒక 2 ఇన్‌స్టాన్సెస్ క్రియేట్ చేయమన్నా. ఒకటి వెబ్ 1, ఒకటి వెబ్ 2, ఒకటి S3 బకెట్. ఓకే. So whenever I do the Terraform plan or Terraform apply, first it will check the desired state versus current state. కరెంట్ స్టేట్‌లో ఏముంది? డిజైర్ స్టేట్‌లో ఏం కావాలి? కరెంట్ స్టేట్‌లో నాకేమున్నాయి? ఒక వెబ్ 1 వీఎం ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఒక S3 బకెట్ అనేది బకెట్ 1 అనేది ఆల్రెడీ క్రియేట్ చేశాను. సో, ఈ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది కాబట్టి ఇది చూపిస్తుందనమాట. అండ్ ఏవైతే రిసోర్సెస్ లేదు ఇక్కడ వెబ్ 2 ఇన్ఫర్మేషన్ అనేది టెరాఫార్మ్ స్టేట్ ఫైల్‌లో లేదు కదా! సో, ఈ వెబ్ 2 అనే ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి సో, ఇదొక్క రిసోర్స్ మాత్రమే క్రియేట్ అవుతుందనమాట. సో, నెక్స్ట్ ఏమవుతుందంటే టెరాఫార్మ్ విల్ క్రియేట్ ది కాన్ఫిగరేషన్ డ్రిఫ్ట్ అనమాట. సో, ఈ ఒక వెబ్ 2 రిసోర్సెస్ మనం ఇప్పుడు అడిషనల్‌గా యాడ్ చేసాం కదా! సో, ఈ వెబ్ 2 అనే ఇన్‌స్టాన్స్ అనేది క్రియేట్ అవుతుందనమాట. క్రియేట్ అయ్యేసి దీని ఇన్ఫర్మేషన్ అగైన్ మళ్ళీ టెరాఫార్మ్ స్టేట్ ఫైల్‌లో సేవ్ అవుతుంది. నౌ ఇప్పుడు కరెంట్ స్టేట్ ఏముంది? 2 ఇన్‌స్టాన్సెస్ ఒక S3 బకెట్. సో, డిజైర్ స్టేట్ నాకేం కావాలి? 2 ఇన్‌స్టాన్సెస్ ఒక S3 బకెట్. సో, కరెంట్ స్టేటు, డిజైర్ స్టేటు ఇప్పుడు ఈక్వల్ అయిపోయాయి. ఐ మీన్ సేమ్ స్టేట్‌లో ఉన్నాయి. సో, టెరాఫార్మ్ ఏం చేస్తుందంటే డిజైర్ స్టేట్‌ని, కరెంట్ స్టేట్‌ని సేమ్‌గా ఉండే విధంగా ట్రై చేస్తుందనమాట. సో, ఇన్‌కేస్ కనుక కరెంట్ స్టేట్ డిజైర్ స్టేట్‌లో లేకపోతే డిజైర్ స్టేట్‌లో మనం ఏమైతే డిఫైన్ చేసామో కరెంట్ స్టేట్‌లో సేమ్ అదే విధంగా ఉండే విధంగా చూస్తుందనమాట. ఓకే. సో, అగైన్ మళ్ళీ మీరు మళ్ళీ టెరాఫార్మ్ అప్లై ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అదేం చేస్తుందంటే టెరాఫార్మ్ అప్లై చేసినప్పుడు కరెంట్ స్టేట్ యొక్క ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తాయి. కరెంట్ స్టేట్‌లో ఇప్పుడు ఏమున్నాయి? 2 ఇన్‌స్టాన్సెస్ ఒక S3 బకెట్ ఉంది. డిజైర్ స్టేట్‌లో నాకేం కావాలి? 2 ఇన్‌స్టాన్సెస్ S3 బకెట్ కావాలి. సో, వెనెవర్ యూ డూ ద టెరాఫార్మ్ అప్లై అగైన్ అండ్ అగైన్ దెన్ దేర్ ఈస్ నో చేంజెస్ కదా! సో, కరెంట్ స్టేట్‌లో ఏదుందో డిజైర్ స్టేట్‌లో కూడా అదే ఉంది కాబట్టి సో, ఇట్ వోంట్ డూ ఎనీ చేంజెస్ అనమాట. ఇట్ వోంట్ డూ ఎనీ చేంజెస్. ఓకే. సో, దీన్నే కరెంట్ స్టేట్, డిజైర్ స్టేట్ అంటారనమాట. ఓకే. దట్ ఈస్ డిజైర్ స్టేట్ వర్సెస్ కరెంట్ స్టేట్ అనమాట. నెక్స్ట్ టెరాఫార్మ్ రిఫ్రెష్ కమాండ్ ఒకటి ఉంటుందన్నమాట. టెరాఫార్మ్ రిఫ్రెష్ కమాండ్ ఏం చేస్తుందంటే వెనెవర్ యూ డూ ద టెరాఫార్మ్ రిఫ్రెష్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే సో, లెట్స్ సపోజ్ మీ ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్ సమ్‌వన్ వచ్చేసి ఎవరో ఒక పర్సన్ వచ్చేసి మాన్యువల్‌గా దీని యొక్క సైజ్‌ని ఇంక్రీజ్ చేశారు. T2 నుంచి T3కి చేంజ్ చేశారు. ఓకే. బట్ మీ స్టేట్ ఫైల్‌లో ఆ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. ఏదో అంటే మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో అది క్రియేట్ అయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో వచ్చేసి స్టోర్ అయి ఉంటుందన్నమాట. బట్ తిను మాన్యువల్‌గా ఫ్రమ్ జీయూఐ నుంచి టెరాఫార్మ్ నుంచి కాకుండా బయట నుంచి చేశాడనమాట. మాన్యువల్‌గా చేంజెస్ చేశారు. సో, ఈ ఇన్ఫర్మేషన్ అనేది టెరాఫార్మ్ స్టేట్ ఫైల్‌లో లేదు. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్
స్టేట్ ఫైల్లోకి రావాలంటే టెరాఫామ్ రిఫ్రెష్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తామంటాం. టెరాఫామ్ రిఫ్రెష్ కమాండ్ ఏం చేస్తుందంటే, సో టెరాఫామ్ క్రియేట్ చేసిన రిసోర్సెస్ ఉంటాయి కదా, సో దాని యొక్క ప్రాపర్టీస్ని మళ్ళీ గెట్ చేస్తుంది. గెట్ చేసి ఏమైనా చేంజెస్ ఉంటే ఇక్కడ ఏ చేంజెస్ కరెంట్గా ఏదైతే చేంజెస్ ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాయో ఆ చేంజెస్ అన్ని ఆ వాల్యూస్ అన్ని మనకు స్టేట్ ఫైల్లో స్టోర్ అవుతాయి అనమాట. బేసికల్గా మీరు టెరాఫామ్ ప్లాన్ కానీ టెరాఫామ్ ఎగ్జిక్యూట్ టెరాఫామ్ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ అది వచ్చేసి టెరాఫామ్ వ్యాలిడేట్ని చేస్తుంది. టెరాఫామ్ రిఫ్రెష్ చేసి దెన్ ఇట్ విల్ డూ ద టెరాఫామ్ ప్లాన్ కానీ టెరాఫామ్ అప్లై. సో టెరాఫామ్ ప్లాన్ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ 2 కమాండ్స్ అనమాట. టెరాఫామ్ ప్లాన్ ఈక్వల్ టు టెరాఫామ్ రిఫ్రెష్ ప్లస్ టెరాఫామ్ వ్యాలిడేట్. వ్యాలిడేట్ మనం చూసాం కదా, వ్యాలిడేట్ విల్ validate whether the configuration files is syntactically correct and it will do the Terraform plan. Yeah, next desired state versus current state. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇడింపార్టెన్స్ బిహేవియర్ అంటనమాట. సో ఇందాక అప్లై అగైన్ నేను టెరాఫామ్ అప్లై ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సో విల్ ఇట్ క్రియేట్ ద రిసోర్సెస్ అగైన్? నో, రైట్. సో ఎప్పుడైతే మనకి ఏమైనా చేంజెస్ ఉంటాయో అప్పుడు మాత్రమే మనకు మనకి ఎప్పుడైతే కాన్ఫిగరేషన్లో డ్రిఫ్ట్లో ఏమైనా చేంజెస్ ఉంటాయో అప్పుడు మాత్రమే మనకు అప్లై అనేది చేంజెస్ అనేది రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. ఒకవేళ మనకు డిజైర్ స్టేట్ కానీ కరెంట్ స్టేట్ కానీ సేమ్గా ఉంటే దెన్ ఇట్ వోంట్ డూ ఎనీ ఇట్ వోంట్ మేక్ ఎనీ చేంజెస్ అనమాట. ఓకే, సో దీన్నే మనం ఇడింపార్టెన్స్ బిహేవియర్ అంటున్నాం అనమాట. సో ఇడింపార్టెన్స్ బిహేవియర్ అంటే దట్ ఇడింపార్టెన్స్ మీన్స్ దట్ అప్లయింగ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్ విల్ నాట్ చేంజ్ ద రిజల్ట్లో ఎటువంటి చేంజెస్ ఉండదు ఇఫ్ యువర్ కాన్ఫిగరేషన్ మ్యాచెస్ ది ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ది ప్లాన్. సో మనకు ప్లాన్లో ఉన్నది కాన్ఫిగరేషన్లో మ్యాచ్ అయింది సేమ్గా ఉంటే సో ఇక్కడ ఏమంటున్నా అంటే మనకు డిజైర్ స్టేట్లో ఉన్నది కరెంట్ స్టేట్లో ఉన్నది కనుక సేమ్గా ఉంటే మీరు ఎన్నిసార్లు టెరాఫామ్ అప్లై చేసినా కూడా ఇట్ వోంట్ చేంజ్ ఎనీ రిజల్ట్లో ఎటువంటి చేంజెస్ ఉండదు అనమాట. సో ఇట్ విల్ జస్ట్ స్కిప్. ఓకే, ఇట్ విల్ టేక్ ఓన్లీ యాక్షన్ ఇఫ్ ఎనీ చేంజెస్ బిట్వీన్ ద డిజైర్ స్టేట్ వర్సెస్ కరెంట్ స్టేట్ అనమాట. సో ఏమన్నా చేంజెస్ కనుక కరెంట్ స్టేట్లో కానీ డిజైర్ స్టేట్లో కానీ ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే ఏమైనా చేంజెస్ ఉంటే దెన్ ఓన్లీ ఇట్ విల్ మేక్ ద చేంజెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ కనుక నేను ఒక S3 బకెట్ అనేది ఈ బ్లాక్ తీసేసాను అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే కరెంట్ స్టేట్లో S3 బ్లాక్ ఉంది. ఓకే, నా డిజైర్ స్టేట్లో నాకు S3 బ్లాక్ వద్దన్న. సో అప్పుడు ఏం చేస్తుందంటే సో డిజైర్ స్టేట్లో ఉన్నది ఏదైతే ఉంటుందో అది కరెంట్ స్టేట్లో ఉండే విధంగా ట్రై చేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే S3 బ్లాక్ అనేది S3 బకెట్ అనేది డిలీట్ చేస్తుంది. ఓకే, సో దీన్ని ఒకసారి చూద్దాం మనం. ఒకటి ఇన్స్టాన్స్ సేమ్ మనం ఇందాక ఏదైతే చేసామో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసామో సో దీన్ని మనం ఒకటి క్రియేట్ చేసి మనం చెక్ చేద్దాం. ఓకే, v5 టెస్ట్ tf state విజువల్ స్టూడియోలో ఓపెన్ చేస్తాను. డెస్క్టాప్ టెరాఫామ్ టెస్ట్ v5 టెస్ట్. ఓకే, సో ఇక్కడ provider.tf AWS ఇన్ఫ్రాస్ట్రక్చర్లో క్రియేట్ చేస్తున్నాం అయితే provider.tf. no, it should be inside this move. ఓకే, నెక్స్ట్ వచ్చేసి main.tf. సో provider.tfలో ప్రొవైడర్కి సంబంధించిన బ్లాక్ కాపీ చేయండి. provider.tfలో ప్రొవైడర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను యాక్సెస్కి సీక్రెట్కి. సో main.tfలో నాకు ఇన్స్టాన్స్ క్రియేట్ చేయడానికి బ్లాక్. సో ఇది వచ్చేసి web1 కదా, సో web1. సో ఈ ఏమైతే క్రియేట్ అవుతుంది అండ్ ఒక S3 బకెట్ క్రియేట్ చేద్దాం అనుకుంటా. సో S3 బకెట్కి సంబంధించిన బ్లాక్ నేను చెక్ చేయాలి. AWS_S3
ఏడబ్ల్యూఎస్ అండర్స్కోర్ బకెట్ అనమాట. సో రిసోర్స్ ఎగ్జాంపుల్ యూసేజ్ ఉంటుంది కదా, ఇక్కడ కిందికి వెళ్ళేస్తే ఎలా క్రియేట్ చేయాలో ఇక్కడ ఉంటుంది. కాపీ చేసుకోండి. ట్యాంక్స్ ఇది బకెట్ నేమ్. సో ఇక్కడ చూస్తే ఆర్గ్యుమెంట్స్ చూస్తే బకెట్ వచ్చేసి ఆప్షన్, ద నేమ్ ఆఫ్ ది బకెట్ నేమ్ ఏంటి. సో మీరు కనుక ఈ నేమ్ ఇవ్వకపోతే ర్యాండమ్గా ఒక నేమ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. లెట్స్ సపోజ్ నేను బకెట్ నేమ్ ఇస్తున్నాను. ఏసీఎల్ అవసరం లేదు ప్రజెంట్గా అయితే. బకెట్ 1. సో బకెట్ నేమ్ అనేది యూనిక్గా ఉండాలి. సో 3 4 5 6 7. సో మీరు సేమ్ బకెట్ నేమ్ ఇవ్వద్దు. ఇన్కేస్ ఈ నేమ్ కనుక ఎవరన్నా ఆల్రెడీ ఈ నేమ్తో కనుక ఎవరైనా క్రియేట్ చేస్తుంటే సో మనకి ఎర్రర్ వచ్చింది. ఓకే ఫైన్. సో ఇది నా కాన్ఫిగరేషన్. దిస్ ఇస్ మై కాన్ఫిగరేషన్. సో నేను నా కాన్ఫిగరేషన్ టెరాఫామ్ ఫైల్లో రాసాను. సో రాసిన తర్వాత ఫస్ట్ నేను ఏం చేస్తాను, టెరాఫామ్ ఇనిట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తా. ls cd tf state. ఓకే ఒకసారి ఈ ఫోల్డర్ ఓపెన్ చేయండి. tf state. సో మెయిన్ అండ్ ప్రొవైడెడ్ tf ఉంది కదా, సో టెరాఫామ్ init. సో ఇట్ విల్ డౌన్లోడ్ ద ప్రొవైడర్ ప్లగిన్ అనమాట. ఇన్స్టాలింగ్, డౌన్లోడింగ్ అండ్ ఇన్స్టాలింగ్ ద AWS ప్రొవైడర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి AWS రిలవెంట్ ప్రొవైడర్ ప్లగిన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే సో యూ కెన్ సీ హియర్ .terraform ఫోల్డర్లో ప్రొవైడర్స్లో మనకు AWSలో ఇది వర్షన్ విండోస్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి ఇది ప్రొవైడర్ ప్లగిన్ అనమాట. ఓకే నెక్స్ట్ వచ్చేసి టెరాఫామ్ ప్లాన్. సో ఇక్కడ నోటీస్ చేయండి, అబ్జర్వ్ చేస్తుండండి ఇక్కడ. సో whenever you do the Terraform plan, so it created the Terraform state file. సో Terraform state file క్రియేట్ చేసి మళ్ళీ వెళ్ళిపోయింది కదా. సో ఎందుకంటే ఫస్ట్ టైం క్రియేట్ చేసిన మనం ఇంకా ఏ రిసోర్సెస్ని క్రియేట్ చేయలేదు. సో ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ స్టేట్ ఫైల్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ 2 రిసోర్సెస్ అనేది క్రియేట్ అవుతుందని మనకు డిస్ప్లే అయింది. సో టెరాఫామ్ అప్లై. సో వన్స్ మనం అప్లై చేసిన తర్వాత ఈ 2 రిసోర్సెస్ అనేది క్రియేట్ అవుతాయి కదా. క్రియేట్ అయిన తర్వాత మనకు టెరాఫామ్ స్టేట్ ఫైల్ అనేది క్రియేట్ అయ్యి టెరాఫామ్ స్టేట్ ఫైల్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో వన్స్ దీస్ 2 రిసోర్సెస్ క్రియేట్ అయిన తర్వాత ఈ 2 రిసోర్సెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి టెరాఫామ్ స్టేట్ ఫైల్లో స్టోర్ అయ్యి ఉంటుందన్నమాట. సో క్రియేటింగ్ ఇన్స్టెన్స్ 1 అనేది క్రియేట్ అవుతుంది, ఇన్స్టెన్స్ 2 అనేది క్రియేట్ అవుతుంది. సారీ ఇన్స్టెన్స్ 1 బకెట్ 1 బకెట్ క్రియేషన్ అయిపోయింది. సో అప్లై కంప్లీట్, రిసోర్స్ 2 యాడెడ్, 0 చైన్. సో అప్లై అయిన తర్వాత నాకు స్టేట్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. స్టేట్ ఫైల్లో ఏముంటుందంటే మనం క్రియేట్ చేసిన రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్, టెరాఫామ్ ఏదైతే రిసోర్సెస్ క్రియేట్ చేసి ఉంటుందో దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది స్టేట్ ఫైల్లో ఉంటుంది. మీరు ఒకసారి ఓపెన్ చేస్తే ఇది వర్షన్ అనమాట, వర్షన్ ఆఫ్ ది టీఎఫ్ అండ్ రిసోర్సెస్ మోడ్ ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం కదా దాని నేమ్. సో ఇక్కడ మనం వెబ్ అని ఇచ్చాం కదా, వెబ్ అని వచ్చేసి ఈ ఏడబ్ల్యూఎస్ యొక్క ఇన్స్టెన్స్ యొక్క నేమ్. ప్రొవైడర్ అండ్ ఇన్స్టెన్స్కి సంబంధించిన క్రియేట్ అయిన ఇన్స్టెన్స్ ఉంది కదా దానికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఇవన్నీ. ఓకే
నెక్స్ట్ మనం ఏం చేసాము, ఒక S3 బకెట్ క్రియేట్ చేసాం. టైప్ వచ్చేసి S3 బకెట్ నేమ్. ఇక్కడ నేమ్ ఇచ్చాం కదా, బకెట్ వన్తో నేమ్ క్రియేట్ అయింది. ఈ రిసోర్స్ అనేది క్రియేట్ అయింది. సో క్రియేట్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో స్టోర్ అయిందనమాట. వెన్ ఎవర్ యూ డూ ద టెరఫార్మ్ అప్లై అగైన్, సో ఇది ఏం చేస్తుంటే ఫస్ట్ ఇట్ విల్ గో టు ది ఇట్ విల్ చెక్ ద కరెంట్ స్టేట్ అంటే టెరఫార్మ్ స్టేట్లో ఏది ఉంది, డిజైర్ స్టేట్లో ఏముంది. డిజైర్ స్టేట్లో నాకు కావాల్సింది ఇదే కదా, సో ఈ రెండు చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేసి ఏమైనా చేంజెస్ ఉంటే దెన్ ఓన్లీ ఇట్ విల్ అప్లై. సో ఇక్కడ చూస్తే రిఫ్రెషింగ్ స్టేట్, సో టెరఫార్మ్ ప్లాన్ కానీ ఏం చేస్తుంటే టెరఫార్మ్ రిఫ్రెష్ ఫస్ట్ చేస్తుంది. సో రిఫ్రెష్ చేసి ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం అప్లై అవుతాయి. సో అప్లై కంప్లీటెడ్, రిసోర్సెస్ జీరో చేంజ్, జస్ట్ ఇక్కడ చూస్తే నో చేంజెస్, యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాచెస్ ద కాన్ఫిగరేషన్. సో మనం రాసిన కాన్ఫిగరేషన్తో మ్యాచ్ అయింది అని ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ 2 రిసోర్సెస్ ఆల్రెడీ క్రియేట్ అయింది కాబట్టి మీరు ఎన్నిసార్లు టెరఫార్మ్ అప్లై చేసినా కూడా దెర్ ఇస్ నో చేంజెస్ బిట్వీన్ కరెంట్ స్టేట్ వర్సెస్ డిజైర్ స్టేట్. ఓకే, నాకు కావాల్సింది ఈ స్టేట్, ఆల్రెడీ ఆ రిసోర్సెస్ అనేది క్రియేట్ అయ్యాయి కాబట్టి దెర్ ఇస్ నో నీడ్ టు డూ ఎనీథింగ్ అనమాట. ఓకే ఫైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకొక ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో అప్పుడు నేను ఈ బ్లాక్ని అనేది కాపీ చేశాను. దెన్ అగైన్ వెన్ ఐ డూ ద టెరఫార్మ్ ప్లాన్ ఆర్ టెరఫార్మ్ ప్లే, ఫస్ట్ ఇట్ విల్ చెక్ ఈ 3 రిసోర్సెస్ ఆల్రెడీ క్రియేట్ అయ్యాయా లేదా. ఓకే, క్రియేట్ అయ్యింటే ఏవేవి క్రియేట్ అయ్యాయి, ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఈ రిసోర్సెస్లో. సో ఏమైనా ఎక్స్ట్రా రిసోర్స్ ఏమైనా ఉంటే సో ఆ రిసోర్స్ మాత్రమే క్రియేట్ చేస్తాను అనమాట. సో ఇఫ్ యూ డూ ద టెరఫార్మ్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీకు ఏదైతే రిసోర్స్ క్రియేట్ అవ్వలేదో ఇన్ టెరఫార్మ్ స్టేట్లో ఆ రిసోర్స్ మాత్రమే ఇది క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే బకెట్ ఆల్రెడీ క్రియేట్ అయింది కాబట్టి దాని స్టేట్ని రిఫ్రెష్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూస్తే ఓన్లీ 1 టు బి యాడెడ్, 0 టు చేంజ్, 0 టు డెస్ట్రాయ్. ఈ 1 ఏంటి, ఇక్కడ చూస్తే వెబ్ 2 అనేది మనం ఇప్పుడు జస్ట్ నౌ యాడ్ చేసిన రిసోర్స్ అనమాట. సో ఇది ఒక్కటి మాత్రమే మనకు క్రియేట్ చేస్తుంది, మిగతాది క్రియేట్ చేయదు. ఎందుకంటే మిగతా వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ స్టేట్ ఫైల్లో స్టోర్ అయ్యింది. ఓకే, టెరఫార్మ్ అప్లై. ఎస్, సో ఇప్పుడు ఏమవుతుందంటే AWS ఇన్స్టాన్స్ వెబ్ 2 ఉంది కదా, సో వెబ్ 2 అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, వెబ్ 2 అనేది క్రియేట్ చేస్తుంది. వన్స్ క్రియేట్ అయిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనకి టెరాఫార్మ్ స్టేట్ ఫైల్లో యాడ్ అవుతుంది అనమాట. ఓకే, సో అప్లై కంప్లీటెడ్, రిసోర్సెస్ 1 యాడెడ్ అనమాట. ఓకే, ఇప్పుడు మీరు కనుక టెరాఫార్మ్ TF స్టేట్ ఫైల్ ఓపెన్ చేస్తే వెబ్ 2 ఉంది కదా, ఇది S3 బకెట్, ఆ వెబ్ 2 క్రియేట్ అయిన ఇన్స్టాన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. ఈవెన్ ఇఫ్ యూ డూ ద టెరాఫార్మ్ ప్లాన్, ఇట్ విల్ షో ఆల్రెడీ ఈ రిసోర్సెస్ ఆల్రెడీ క్రియేట్ అయ్యాయి కాబట్టి ఇట్ వోంట్ రీక్రియేట్ ఇట్ అగైన్. ఓకే, ఏమైనా చేంజెస్ ఉంటే తప్ప మళ్ళీ రీక్రియేట్ చేయదు. సో దిస్ ఇస్ ద idempotency బిహేవియర్. సో వెదర్ యూ అప్లై మెనీ టైమ్స్ ఇట్ వోంట్ డూ చేంజెస్ అంటిల్ there is any difference between the desired state versus current state అనమాట. సో ఇక్కడ చూస్తే నో చేంజెస్, యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ అప్ టు డేట్, లైక్ మ్యాచెస్ ద కాన్ఫిగరేషన్.
ఓకే. ఫైన్.